సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంత అందంగా మనం ఓల్డ్ బ్లౌజ్ని న్యూ డిజైనర్ బ్లౌజ్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది నేను నా పాత బ్లౌజ్కి డిజైన్ చేసుకున్నానండి. దీనికోసం నేను సర్క్యులర్ మిర్రర్స్ యూజ్ చేస్తున్నాను. స్మాల్ సైజ్ ప్లాస్టిక్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే గ్లాస్ అయినా తీసుకోవచ్చు. అలాగే గోల్డ్ కలర్ జర్దోసి గోల్డెన్ బీడ్స్ కూడా తీసుకుంటున్నాను. ఫస్ట్గా మిర్రర్ని మనం స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అది డ్రై అయ్యాక దాంట్లో మనం ఈ జర్దోసి స్ట్రింగ్ ఏదైతే ఉందో మిర్రర్ చుట్టూ పెట్టుకొని దాని ఎంత అయితే ఉందో అది మెజర్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇది నీడిల్లో ఇన్సర్ట్ చేస్తూ అంటే మనం మిర్రర్ చుట్టూరా మిర్రర్ ఫ్రేమ్లా క్రియేట్ చేస్తాం ఈ జర్దోసి స్ట్రింగ్తోని. ఇలా స్టిచ్ చేయడం వలన ఏమవుతుందంటే ఆ మిర్రర్ బయటికి ఊడరాకుండా ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి డిజైనర్ బూటీ. మీరు బ్లౌజ్కే కాకుండా ఇప్పుడు నేను చూపించాను కదా అలానే కాకుండా శారీ మీద అక్కడక్కడ బూటీస్లా లేదంటే మీరు డ్రెస్ డిజైనింగ్కి దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు ఇటువంటి ప్యాటర్న్. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. సో ఈ జర్దోసి స్ట్రింగ్ మీద నేను 3 స్టిచెస్ చేస్తున్నాను. ఈ విధంగా చేయడం వలన ఏమవుతుందంటే ఇది ఫిక్స్డ్గా మిర్రర్ ఫ్రేమ్లా ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు దీని చుట్టూరా ఏం లేదండి బీడ్స్ వర్క్ చేస్తున్నాను. మీరు బీడ్స్ కాకుండా పర్ల్స్ లేదంటే అదర్ కలర్ బీడ్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా 2 ఇన్సర్ట్ చేస్తూ ఇట్లా పక్కనే కొద్దిగా స్టెప్గా లాగుతూ మనం స్టిచ్ చేయాలి. లేదంటే గ్యాప్ వచ్చేసి లూజ్ అయిపోతుంది అనమాట. సో ఇలా 2 స్టిచ్ చేసుకుంటూ కొద్దిగా థ్రెడ్ని పుల్ చేస్తూ మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు ఓల్డ్ గార్మెంట్స్ని న్యూ గార్మెంట్స్ని ట్రై చేసుకోవచ్చండి. ఎందుకంటే చూస్తున్నారు కదా అది ఓల్డ్ ప్లెయిన్ బ్లౌజ్ కానీ చిన్న వర్క్ చేయడం వలన ఎంత అందంగా డిజైనర్ ప్యాటర్న్ లాగా క్రియేట్ అయిపోయింది. అండ్ ఇటువంటి సింపుల్ డిజైన్స్ చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంతే అండి, ఇది ఇంత సింపుల్గా డిజైన్ అయిపోతుంది కదా. దీని చుట్టూరు ఇప్పుడు బీడ్స్తోని వర్క్ చేస్తున్నాను. ఇలానే నేను బ్లౌజ్ మీద ర్యాండమ్గా అక్కడక్కడ మార్క్ చేసుకుని దాని మీద మన నెక్ని బట్టి మనము ఇలా మిర్రర్ వర్క్ చేయాల్సి ఉంటుంది. నాది వచ్చేసి బ్యాక్ హోల్ పెట్టాను కదా దాని చుట్టూరా ఇది డిజైన్ చేశాను అనమాట. అండ్ ఇది మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. డిజైన్ అయ్యాక బూటీ ఇలా కనిపిస్తుందండి. కంప్లీట్ బ్లౌజ్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇది లాంగ్ బ్యాక్ క్రియేట్ చేశాను. ఎంత అందంగా ఉందో మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్టైలిష్ ట్రెండ్స్.